హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహా డైరీస్. ఈరోజు మేమైతే ఆర్లాండోలో ఉన్న ఐకాన్ పార్క్కి వెళ్తున్నాము. మేము టాంపాలో ఉంటాము. టాంపా నుంచి ఆర్లాండోకి 1.5 hours జర్నీ పడుతుంది. సో ఆఫ్టర్ 1.5 hours జర్నీ వీ రీచ్డ్ ఆర్లాండో. సో ఇప్పుడు ఆర్లాండోలో ఉన్న ఐకాన్ పార్క్లో సీ లైఫ్ ఉంటుంది అండ్ మేడం తుసాడ్స్ ఉంటుంది. మేడం తుసాడ్స్ వచ్చేసి ఒక వ్యాక్స్ మ్యూజియం అనమాట. ఇది వరల్డ్ వైడ్గా 25 ప్లేసెస్లో ఉంది. వన్ ఆఫ్ ద ప్లేస్ ఆర్లాండోలో కూడా ఉంది. సో ఈ ఐకాన్ పార్క్లో వచ్చేసి ఆర్లాండో ఐ ఉంటుంది. ఆర్లాండో ఐ అనేది ఒక పెద్ద జైంట్ వీల్ లాగా ఉంటుంది. అది ఒక రైడ్, అందరు ఎక్కచ్చు, ఎవరైనా ఎక్కచ్చు టికెట్ కొనుక్కొని. సో ఇక్కడైతే ఐకాన్ పార్క్లో మేము వెళ్ళి అక్కడే టికెట్స్ కొనుక్కున్నాము. సీ లైఫ్కి మేడం తుసాడ్స్కి కలిపి మేమైతే టికెట్ లోపలికి వెళ్ళే తీసుకున్నాము. సో ఇలా మేము పార్క్ చేసుకొని లోపలికి వచ్చాక ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. మనం ఎక్కడికి ఏముంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అనేది ఒక మ్యాప్ ఉంటుంది. సో మేమైతే మా ఎగ్జాక్ట్ ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్ళిపోయాం. ఈ ఐకాన్ పార్క్లో వచ్చేసి షాపింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, సీ లైఫ్ ఉంది, మేడం తుసాడ్స్ ఉంది, అండ్ దెన్ రైడ్స్ ఉన్నాయి, అండ్ కొంచెం స్పేస్ ఉంది, లాన్ స్పేస్. అక్కడ మనం కొంచెం ఫ్రీగా సిట్ చేయొచ్చు. అలా ఎక్కడెక్కడ ఏమున్నాయో అలా ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ చూసుకొని మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవడమే. మేమైతే ఫస్ట్ మేడం తుసాడ్స్కి వెళ్ళాలనుకున్నాము. లోపలికి వెళ్ళే టికెట్ తీసుకోవాలి కాబట్టి సో అక్కడికే వెళ్తున్నాము. సో మేము లోపలికి వెళ్ళే వేలో ఇక్కడ అన్ని పక్కన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో దానికి తగ్గ ఫొటోస్, దాని ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మీరు ఇటు సైడ్ చూసినట్టయితే ఒక రెడ్ కలర్ వాల్ ఉంది. ఆ రెడ్ కలర్ వాలే మేడం తుసాడ్స్. దాని లోపల అంతా ఉంది థీమ్, లైక్ మేడం తుసాడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆ వాల్ మీద అన్ని కొంతమంది ఎవరెవరు ఫొటోస్ తీసుకున్నారు, ఆ ఫొటోస్ అన్నీ అలా డెకరేట్ చేసి ఉంచారు. చూసారా ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ అండ్ దాని డెకరేషన్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ ఒక ట్రైన్ కూడా ఉంది. మొత్తం ఐకాన్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కిడ్స్ కోసం ఒక ట్రైన్ కూడా ఉంది. అండ్ అక్కడక్కడ కొన్ని చిన్న స్టాల్స్ ఉన్నాయి, లైక్ టాటూ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, మ్యాగ్నెట్ స్టాల్స్, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టాల్స్, డెకరేషన్ స్టాల్స్ చాలా ఉన్నాయి. వైడ్ వెరైటీ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. కొన్ని షాప్స్ వచ్చేసి క్లాతింగ్వి ఉన్నాయి, హోమ్ యాక్సెసరీస్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇటు మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఈ లోపలికి వెళ్ళిపోయాక కూడా మీరు చూసారా అక్కడ షాప్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇటు సైడ్ వచ్చేసి సీ లైఫ్ ఉంది అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి మేడం తుసాడ్స్ ఉంది. మీరు అక్కడ చూసినట్టయితే టికెట్స్ అక్కడే కొనుక్కోవాలి. మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. సో అక్కడ వెళ్ళి లైన్లో నించొని మనం టికెట్స్ కొనుక్కోవచ్చు. సో ఇక్కడికి రావాలని పొద్దున్నే లేపేసరికి చూడండి ఎట్లయిపోయాడో. కొంచెం టయర్డ్ అయిపోయాడు. కార్లో పడుకున్నాడు బట్ కొంచెం టయర్డ్ అయిపోయాడు. సో ఇలా మేమైతే మేడం తుసాడ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. నేనైతే ఎప్పుడు వినడం, టీవీలో చూడడం తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాను మేడం తుసాడ్స్ లోపలికి. అల్లెట్లు ట్యాక్స్ అయితే సో ఇలా వెళ్ళినాక అక్కడ ఒక ఫోటో బూత్ లాగా ఉంది. అందరినీ అక్కడ ఫోటో తీస్తున్నారు ఒక గ్రీన్ స్క్రీన్ పెట్టేసి. అలా తీయంగానే మనకి ఇందాక చూసినట్టు టీవీలో అలా కనిపిస్తుంది ఎలా వస్తుందో ఫోటో. ఆస్కార్స్ ఇచ్చి మనం ఆస్కార్ విన్ అయినట్టు ఆస్కార్ పట్టుకొని ఫోటో దిగడం అలా బాగుంది. సో మేము కూడా పిక్చర్ అయితే దిగాము. మనకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే తీసుకోలేము, మన ఇష్టం. మాదైతే సరిగ్గా రాలేదు ఫేస్, అందుకనే మేమైతే తీసుకోలేదు. అలా వాళ్ళు ఆస్కార్స్ ఇచ్చి మనతోటి అలా ఫోటో దింపిస్తారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇక లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంది. సో ఒకళ్ళతో మనం పిక్చర్ తీయచ్చు. ఇటు వెళ్ళంగానే చూసారా
ఎంత బాగా చేశారంటే రియల్గా వాళ్ళని చూస్తున్నట్టే ఉంది. అంత క్లీన్గా ఐస్ కానీ వాళ్ళ స్కిన్ కానీ చాలా న్యాచురల్గా అనిపించాయి. అందుకనే అట్టుంది ఇది చాలా ఫేమస్. అండ్ ఆ థీమ్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం డెకరేట్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. ఎవరి థీమ్కి వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అలా డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. అది అసలు సర్ప్రైజ్. అసలు నేను ఇలా ఉంటుందని అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇలా మనం చైర్స్ తోటి కూడా చైర్లో కూర్చొని కూడా వాళ్ళతో అలా ఫోటోలు దిగడానికి అలా పెట్టారు. చాలా బాగుంది. చూడండి ఎంత అంటే రియల్గా ఉంది. హెయిర్ కానీ ఐస్ కానీ చూడండి, ఐస్ కూడా ఎంత న్యాచురల్గా ఉన్నట్టే అనిపించింది. ఇలా ఎక్కడికక్కడికి బ్యాక్గ్రౌండ్ థీమ్స్ పెట్టేశారు. సో మీ అందరికి తెలుసు కదా నేను నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ ఒక చిన్న టీవీ పెట్టారు. లైక్ మనం అక్కడ ఎలా కనిపిస్తామో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రంప్, కమలా హ్యారిస్ వీళ్ళు ఉన్నారు. అండ్ చూసారా బ్యాక్గ్రౌండ్ థీమ్ కూడా మొత్తం వాళ్ళకి తగ్గట్టే పెట్టేశారు. నాకు ట్రంప్ ఉన్ను కమలా హ్యారిస్ కొంచెం న్యాచురల్గా అనిపించలేదు. స్టాచ్యూ అలా పెట్టినట్టే అనిపించారు క్లోజప్లో, ఐ మీన్ దగ్గర నుంచి చూస్తే. ఇలా ఒక టేబుల్, చైర్, మనకు ఒక బాడీ గార్డ్ అలా కూర్చొని కూడా ఫొటోస్ దిగచ్చు. చాలా బాగుంది. అండ్ మార్టిన్ లూథర్ కింగ్ అయితే న్యాచురల్గానే అనిపించాడు. అక్కడ సెటప్ అంతా తనకు తగ్గట్టే ఉంది, ఆ థీమ్కి తగ్గట్టే. బుక్స్ తోటి అన్నీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం డిజ్నీకి తగ్గట్టు పెట్టేశారు. చాలా వాళ్ళ థీమ్కి తగ్గట్టు, వాళ్ళకి తగ్గట్టు ఆ థీమ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. నేను అక్కడేదో ఒక చిన్న రీల్ చేశాను, దాని తగ్గ డ్యాన్స్ అది. అండ్ ఇక్కడ ఏదో ఫొటోస్కి వీడియోస్కి తగ్గట్టు ఏవో చిన్న చిన్న యాక్షన్స్ వాళ్ళలాగా పోస్ట్ పెట్టి మేము కూడా అలా చేసాము. ఇక్కడ ఒక చిన్న గేమ్ ఉంది, చాలా బాగుంది. మనం ఆ లైట్ వచ్చినప్పుడు జస్ట్ దాన్ని ట్యాప్ చేయాలి, చాలా బాగుంది. రన్నింగ్ ట్రాక్ మొత్తం ఇమిటేట్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము, ఫొటోస్ అవన్నీ వీడియోస్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం థీమ్ DC థీమ్ ఉంది, DC వండర్ ఉమెన్. సో మేము కూడా అలా పోజ్ పెట్టి దిగేసాము. ఏదో ఎక్కుతున్న ఫీలింగ్ ఇచ్చి చాలా బాగుంది. ఇదేంటంటే ఒక బిల్డింగ్ ఎక్కుతున్నట్టు, అది మనకైతే తీయడం రాలేదు వీడియో. ఒక బిల్డింగ్ ఎక్కుతున్నట్టు ఉంటుంది అన్నమాట.
అండ్ మేము కూడా లాస్ట్కి ఫైనల్ అవన్నీ చూసేసి వచ్చి వీడినైతే ఈ ట్రైన్ ఇచ్చేసి ఒక రౌండ్ వేసాము నేను అవ్య. ఎంజాయ్ చేశాడు, తన ఫస్ట్ ట్రైన్ అది. అండ్ దెన్ ఇక్కడ బయట వచ్చేసి ఒక లాన్ లాగా ఉంది, తనని ఇంకా ఫ్రీగా వదిలేసాము, తన ఇష్టం వచ్చినట్టు ఇంకా వెళ్ళాడు, బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా వెదర్, ఎండ ఉన్నా కూడా చల్లగా ఉంది, బాగుంది వెదర్. సో కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయాము.